ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. 90% మంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ చెప్పారనో, యూట్యూబ్లో చూసానో, లేకపోతే ఎవరైనా బ్యాంక్ మేనేజర్స్ చెప్పారనో, లేదా ఎవరైనా అడ్వైజర్ ఫోన్ చేసి ప్రెషర్ చేస్తున్నారనో తీసుకుంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీకు అది అవసరమా లేదా, మీ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఆ పర్టికులర్ ఫండ్ సెలెక్ట్ అవుతుందా లేదా, మీ లైఫ్కి ఉన్న గోల్స్ ఏంటి, వాటికున్న టైం ఏంటి, మీ రిస్క్ అపటైట్ ఏంటి, ఇవి తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన రోజు మీరు పెట్టే ఏ రూపాయిని కూడా నష్టపోరు. ఒకవేళ ఇలాంటి వాటిలో మీకు ఎలాంటి క్లారిటీ కావాలన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నేను మీకున్న ప్రతి డౌట్ని క్లియర్ చేసి మీకు ప్రాపర్ ప్లానింగ్ అయితే చేసిస్తాను. రమ, అప్పు లేని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు రమ. అసలు చిన్న చిన్న పిల్లలు కూడా అప్పు చేస్తూ ఉంటారు, ఏదో చిన్న చిన్నగా. అంటే అప్పు అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో అందరూ తీసుకోవాల్సిందే అని అనిపిస్తుంది. సో రమ, మరి అప్పులు ఎక్కువగా జరిగే రాష్ట్రం ఏది? మన ప్రజలు. సో మనకి 2 types ఆఫ్ అప్పులు ఉంటాయి. ఒకటి రాష్ట్రాలు చేసే అప్పులు, ఇంకొకరు ప్రజలు చేసే అప్పులు. సో రీసెంట్ గా వచ్చిన ఒక సర్వే ప్రకారంగా మనం చూసుకుంటే ఇండియా మొత్తంలోని ఎక్కువగా చేస్తున్న అప్పులు ఆంధ్రప్రదేశ్. 43.7% అప్పులే చేస్తున్నారు మన ఆంధ్ర వాళ్ళు. నెక్స్ట్ స్టేట్ లో ఉన్నది తెలంగాణ, 37.2. హైయెస్ట్ అప్పులు చేస్తున్న వాటిలోని ఉన్న వాటిలో. థర్డ్కి వచ్చినప్పటికి తమిళనాడు 34.8%, తర్వాత కర్ణాటక 31.2%, నెక్స్ట్ కేరళ 29.6. చూసుకుంటే మొత్తం ఇండియాలోని సౌత్ ఇండియా మట్టుకు చాలా హైలో ఉన్నాయి అప్పులు చేసుకున్న పొజిషన్లోని. అండ్ లీస్ట్కి వచ్చేటప్పటికి మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి. అంటే మేఘాలయ 2.7, ఢిల్లీ 3.4, నాగాలాండ్ 4.8, అరుణాచల్ ప్రదేశ్ 5.2. సో అక్కడ అప్పులు చాలా తక్కువ తీసుకుంటున్నారు. సౌత్ సైడ్, మన సైడ్ చాలా ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రాధా, ఫస్ట్ మనకి ఇన్కమ్ బాగా పెరిగింది. మన సైడ్ వాళ్ళు ఎక్కువగా, అంటే సౌత్ సైడ్ ఎక్కువగా ఐటీ కంపెనీస్లో వర్క్ చేయడం కానీ, ఐటీ ఎక్స్పోజర్ ఉండడం కానీ, ఫారెన్ వెళ్ళడం కానీ, ఇవన్నీ మెయిన్ రీజన్స్. అండ్ దానివల్ల, అంటే ఒక పాజిటివ్ సైడ్ ఉంటే దానికి నెగిటివ్ సైడ్స్ ఉన్నట్టు, మనకి ఎప్పుడైతే ఇన్కమ్ పెరిగిందో అక్కడి నుంచి మన, అంటే సేవింగ్స్ కల్చర్ కాస్త పోయి ఈఎంఐ కల్చర్ అయిపోయింది. ఇప్పుడు లైఫ్ అంతా కూడా ఈఎంఐ చుట్టూనే. ఏదంటే నో కాస్ట్ ఈఎంఐ కానీ, లేకపోతే హోమ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, నువ్వు అన్నట్టు ప్రతి నెల జీతాలు పెరుగుతున్నా ఈఎంఐలు కూడా అలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఇది స్టాప్ అయినా దీన్ని స్టాప్ చేయలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. అంటే సేవింగ్ చేసుకోవాలి అన్న కల్చర్ పోయి అప్పులు చేసుకొని బతకడం అన్నది అలవాటు అయిపోయింది. నీకు శాలరీ పెరుగుతున్న కొద్ది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ కంపారిజన్. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అది కొనుక్కున్నారు, నేను కొనుక్కోవాలి, వాళ్ళు కొత్తగా తీసుకున్నారు, నేను తీసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, అర్లీ అప్పులు అనమాట. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, హౌసెస్ ఎక్కువ తీసుకుంటున్నారు అది ఇది అన్నట్టు. సో మెయిన్ సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా ట్రాప్ లో పడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈఎంఐస్. అది హోమ్ లోన్స్, విపరీతంగా హోమ్ లోన్స్. ప్రతి ఒక్కరు, అంటే ఏజ్ తో సంబంధం లేకుండా జాబ్ స్టార్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా హోమ్ లోన్స్ తీసేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక హోమ్ లోన్ నువ్వు 25 years 26 years లో తీసుకుంటున్నావు అంటే ఆ అప్పు ఇంకో 20 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది కదా ఈజీగానే. సో ఒక రకంగా నువ్వు ఓన్ హౌస్ ని బిల్డ్ చేసుకుంటున్నావు, ఇంకో రకంగా నువ్వు అప్పును కూడా బిల్డ్ చేసుకుంటున్నావు. నీ కెరియర్ తో పాటు నీ అప్పును కూడా నువ్వు బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నావు. సో దాని ఇంపాక్ట్ చాలా ఉంది. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఈ ప్రెషర్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. ఆంధ్ర అండ్ తెలంగాణలో విపరీతంగా ఇలా జాబ్ రావడమో, లేకపోతే ఒక ఫారెన్ వెళ్ళారో, లేకపోతే కొత్తగా మ్యారేజ్ అయింది, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తున్నారంటే చాలు, ఫస్ట్ వాళ్ళకి వచ్చేది లోన్, ఇల్లు, సొంత ఇల్లు. ఈ సొంత ఇల్లుతోని ప్రైస్లు పెంచుకుంటూ మనమే చేసుకుంటున్నాం కదా, ప్రైస్లో మనం ఎంత కొంటే అంత రేట్లు పెరుగుతాయి. అవి ప్రిపరేషన్ లేదు మనకి. ఓన్లీ ఏంటంటే కావాలి అంటే వెంటనే తీసుకోవడం. అండ్ నెక్స్ట్ ఇంకొక పక్కగా లోన్స్ పెరగడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈ నో కాస్ట్ ఈఎంఐ కనిపించకుండానే చిన్న చిన్న ప్రోడక్ట్స్కి కూడా మనకేమి, అంటే దాంట్లో ఇంట్రెస్ట్ ఏం లేదు కదా అనుకుంటాం, వాటికి ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేసి, 1 time ప్రాసెసింగ్ ఫీజ్ అనేసి చాలా ఛార్జెస్ కనిపించకుండానే నో కాస్ట్ ఈఎంఐలో ఉంటాయి. బేసికలీ కనిపించని కాస్ట్ ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐలోని నీకు అవసరం లేని ప్రోడక్ట్ని నువ్వు కొనుక్కుంటున్నావు. ఇప్పుడు అది నాకు ఈఎంఐ కాదు కదా, అంటే నేనేం దానికి వడ్డీ కట్టట్లేదు కదా,
అందుకేం చేస్తున్నావు, నాకు అక్కర్లేకపోయినా ఐఫోన్ కొనుక్కుంటున్నావు, నాకు అక్కర్లేకపోయినా ఏదో కొత్త ఐటమ్ తీసుకుంటూనే ఉన్నాం. సో ఈ కల్చర్ని డెవలప్ చేసుకుంటున్నాం బికాస్ ఎదురుగుండా కనిపిస్తుంది కదా నో కాస్ట్ ఈఎంఐ అనేసి. బట్ దాని మెయిన్ కాస్ట్ ఏంటంటే అవసరం లేని ప్రోడక్ట్స్ని మనం కొనుక్కోవడం. ఇది వరకు బట్టల షాప్కి వెళ్తే 2,000, 3,000, 5,000 తాగేది, ఇప్పుడు 20,000, 25,000 వరకు వెళ్తుంది. బికాస్ అక్కడ కూడా నో కాస్ట్ ఈఎంఐ ఇస్తున్నారు. ఎనీ బ్రాండెడ్ షాప్కి వెళ్ళు నో కాస్ట్ ఈఎంఐ, మోర్ దెన్ 10,000 తీసుకుంటే నో కాస్ట్ ఈఎంఐ. గోల్డ్ షాప్కి వెళ్ళు నో కాస్ట్ ఈఎంఐ. సో బేసికలీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇన్కమ్ పెరగగానే మనలోని ఒక టైప్ ఆఫ్ వాంట్స్ ని, డిజైర్స్ ని పెంచుతున్నారు అనమాట. ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి, దీనికి మేమేం ఛార్జ్ చేయం, దానికి మేమేం ఛార్జ్ చేయం. ఈ ప్రాసెస్ లోని అవసరం లేని వాటికి చాలా ఖర్చు పెట్టేస్తున్నాం. అండ్ ఇంకొక వర్స్ట్ రీజన్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మన సైడ్ ఎక్కువగా లోన్స్కి వెళ్ళడానికి ఆర్ అప్పుల పాలు అవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఫాస్ట్ మనీ. నేను ఒక 5 yearsలో రిటైర్ అయిపోవాలి, ఒక 10 yearsలో రిటైర్ అయిపోవాలి. ఈ ప్రాసెస్లోని మన చుట్టూ 100 మంది చెప్తున్నారు కదా, ఈ స్టాక్లో పెట్టాను నాకు ఇంత డబ్బులు వచ్చింది, ఆ స్టాక్లో అంత డబ్బులు వచ్చింది, ఆర్ నేను ఆ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టాను నాకు ఇంత మనీ వచ్చింది, నాకు ఇంత రిటర్న్స్ వచ్చాయి. ఇలా స్కామ్స్కి బలైపోతుంది కూడా మనమే ఎక్కువ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పులు చేసే ముందు మనం ఆలోచించుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది నాకు అవసరమా లేదా. ప్రతిదీ మనకు అవసరమే, బట్ ఇప్పుడు అవసరమా లేదా, ఈజ్ దిస్ నెసెసరీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు నాకు ఇది అవసరమా లేదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలియకుండా ఒకటి తర్వాత ఒకటి. అండ్ నెక్స్ట్ థింగ్, వీటిని మనం ఎప్పుడు ఎరాడికేట్ చేయొచ్చు అంటే ఇన్కమ్, అంటే శాలరీ స్టార్ట్ చేసినప్పుడు మీ ప్లానింగ్ స్టార్ట్ అయిపోవాలి. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఓకే, నాకు బై 30 వచ్చేటప్పటికి నేను హౌస్ కొనుక్కోవాలి. నేను 25లో జాబ్ తెచ్చుకుంటే 30 వరకు టైం ఇవ్వండి. 30 కల్లా నేను హౌస్ తీసుకోవాలి. 30కి నేను ఎంత హౌస్ తీసుకోవాలంటే ఇప్పుడు నేను ఎంత దాచుకోవాలి, అలా ప్లాన్ చేసుకోండి. గోల్స్కి అంటే మీకు ఫ్యూచర్ నెక్స్ట్ 15 years ఆర్ నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years గోల్స్ మీ కళ్ళ ముందు ఉండాలి. మన ఎండ్ గోల్ తెలిస్తే ప్లానింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 5 yearsలో నేను ఇల్లు తీసుకోవాలి, ఆర్ నెక్స్ట్ 6 yearsలో నేను మ్యారేజ్ చేసుకోవాలి అంటే దానికి ఎంత అవసరం ఉంటుంది, దాని ప్రకారంగా ప్లానింగ్ చేసుకుంటే ఈ అమౌంట్స్ని మనం ఎరాడికేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సోషల్ కంపారిజన్. ఇది మనం ఎంత తగ్గించుకుంటే మనము బాగుంటాం, మన చుట్టుపక్కల కూడా బాగుంటారు. సో ఇలాంటి వాటిని మనం చేయట్లేదు కాబట్టి మన ఇన్కమ్ పెరుగుతున్నా కూడా మనీ మేనేజ్మెంట్ రావట్లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు జనరేషన్కి ఇన్కమ్ కాదు ప్రాబ్లం, మేనేజ్మెంట్ ఇస్ అ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడం రావట్లేదు. ఇన్కమ్ జల్దీగా వచ్చేస్తుంది, ఫాస్ట్ గా ఎక్కువ సాలరీస్ వచ్చేస్తున్నాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. అందుకని ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, నా మనీని ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇప్పుడు నాకు ₹1,00,000 వస్తే దాంట్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎంత స్పెండ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి, ఆర్ ఎంత నా ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు పెట్టుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకుంటే మీ అవసరాన్ని తీర్చుకుంటూ మీకు కావాల్సినవి కొనుక్కుంటూ యూ కెన్ స్టిల్ క్రియేట్ వెల్త్. సో రమ, నువ్వు చెప్పినట్లు ఈ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ మందే చేస్తారు. ఆల్మోస్ట్ ఎంతో మంది ట్రై చేస్తారు బట్ చెయ్యలేరు. అందుకే అలాంటి వాళ్ళకి ఒక మంచి అడ్వైజర్ కావాలి. 100%. అప్పుడు మనం చక్కగా మనీ మేనేజ్మెంట్ చేయొచ్చు. సో మీకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా రమని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.